అడుగుతావు? నా ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్ అంటే నేను హైదరాబాద్ ఉంటాను, బట్ అక్కడ జగన్ ఎందుకు వస్తాడో చెప్తాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది, గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏంటంటే ప్రతి వర్క్ ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి వాలంటీర్లు చేసిపోతున్నారు. వాలంటీర్లు తీసుకెళ్ళి ఆ వర్క్ను గ్రామ సచివాలయాల్లో తీసుకెళ్ళి నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ భూమి డాక్యుమెంట్స్ కావాలన్నా అక్కడ క్లియర్ అయిపోతుంది. అండ్ పెన్షన్ వచ్చేసరికి ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కానీ పెన్షన్ వచ్చేసరికి మనం వెళ్ళి తెచ్చుకోవాలి పెన్షన్ మండల ఆఫీస్కి వెళ్ళి. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతున్నారు అక్కడ. అదొకటి చేంజ్ అయింది. తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ వ్యవస్థ. నాడు నేడు ద్వారా బడులు పూర్తిగా చేంజ్ అయిపోయినాయి, కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి బడులు. ఆ బడులు ఎలా అయినాయి అంటే ప్రీవియస్ వాటిని గవర్నమెంట్ బడులు అయినా ఇప్పుడు చూస్తే ప్రైవేట్ స్కూల్స్ లాగా కనిపిస్తున్నాయి. కంప్లీట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫుడ్. అదే స్కూల్లో ఇంతకుముందు పిల్లలు బయటకు వచ్చి తినేవాళ్ళు, ఇప్పుడు ఆ స్కూల్లోనే తింటున్నారు. టైం టేబుల్ వేసేసి ఆ ఫుడ్ ఇస్తున్నాడంట. ఒకటే ఏపీ మొత్తం మీద డెవలప్మెంట్ అంటే గ్రామాల నుంచి డెవలప్ అవ్వాలి. డెవలప్మెంట్ ఆల్రెడీ గ్రామాల నుంచి స్టార్ట్ అయింది, అది గ్రామాల నుంచి మండల వ్యవస్థ వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ లేనిది ఒకటే రోడ్లు ఒకటే. ఈ రోడ్డు వ్యవస్థ ఏంటంటే రోడ్లు మన దగ్గర ఉండవు, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండవు, అవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైవేలు అవి మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్ రిలీజ్ అయింది, ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు జగనన్న విద్యా దీవెన అని ఒకటి ఉంది, దాని ద్వారా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్య వ్యవస్థ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు ఆరోగ్య వ్యవస్థ వారు, ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థ వారు. ఒక ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఓన్లీ కొన్ని హాస్పిటల్కి మాత్రం ఉండేది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ప్రతి హాస్పిటల్కి ఉంది. అండ్ బిల్లింగ్ ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిన బిల్లు ఉంటుందో ఆ బిల్లు బిఫోరు మనకు టైం టేకింగ్ తీసుకుంటుంది. నౌ ఆ బిల్ టైమింగ్స్ సరికి ఎలా ఉంది అంటే ఈ మంత్లోనే క్లియర్ అవుతుంది. ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఈ గవర్నమెంట్ ఎప్పుడో కట్టుందంట అన్నారు, ఇప్పుడైతే ఏ మంత్ ఆ మంత్ క్లియర్ అవుతుంది కాబట్టి. సో మనకు ఎలా అయితే ప్రైవేట్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఉందో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నట్టే సేమ్ ఇప్పుడు అక్కడ ఉన్న నార్మల్ ఇన్సూరెన్స్ కూడా, ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కూడా అలాగే ఉంటుంది. సో అదొక సిస్టమ్ చేంజ్ అయిపోయింది అక్కడ. ఆ నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసరికి మీకు వాటర్ అందుతుంది, కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. అండ్ ఇప్పుడు సర్పంచ్ అధికారులు ఓకే, నెక్స్ట్ ఎమ్మెల్యే వ్యవస్థ కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరు అవసరం లేదు, డైరెక్ట్ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్ చేసేస్తున్నారు. నాకు తెలిసిన ప్రకారం ఒక పేదవాడికి ఇంతకన్నా ఇంకొకటి లేదనుకుంటున్నా. ఇక్కడ పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఉంది తప్ప పేదవాడికి ఏ ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఒక ఊర్లో 2-3 మాత్రమే డెవలప్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఊరిని తీసుకుంటే ఆ ఊర్లో 90% పేదవాళ్ళు ఉంటారు, 10% బలిచిన వాళ్ళు ఉంటారు. ఈ 90% పేదవాళ్ళకి మంచి చేస్తుంది కాబట్టి ఐ థింక్ జగన్ నెక్స్ట్. థ్యాంక్స్ సార్.